అందరికీ హాయ్ అండి. ఆహ్, పురాణాల గురించి తెలుసుకోవాలన్నా గూడా, భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా గూడా, మంచి విషయాల గురించి తెలుసుకోవాలన్నా, మన సనాతనం గురించి తెలుసుకోవాలన్నా గూడా చాలామంది ప్రవచనకర్తలు చెప్పేటటువంటి మాటల్ని మనం వింటూ ఉన్నాము. వాటి ద్వారా ఎన్నో కొత్త విషయాలను భగవంతుని గురించి గానీ, సనాతన ధర్మం గురించి గానీ మనం తెలుసుకుంటూ ఉంటాము. అయితే మన చిన్నతనంలో ఏమి విన్నామంటే శివభక్తులకి, విష్ణు భక్తులకి గొడవలైనాయి. హ్మ్. నా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పేసి చాలామంది గొడవలు పెట్టుకునేవారని చెప్పేసి విన్నాము. అది సినిమాల ద్వారా గానీ, మాటల ద్వారా గానీ విని ఉన్నాము. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఏం చూస్తున్నామంటే కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటది. కొంతమంది శివభక్తులమని, కొంతమంది విష్ణు భక్తులమని చెప్పేసి గొడవలు పెట్టుకుంటుంటారు. అసలు మన సనాతన ధర్మంలో రూపమే లేదు. అసలు ఈ భగవంతునికి రూపం లేదు, పేరు లేదు, మొర్రో అని చెప్పేసి మనకు క్షుణ్ణంగా చెప్తుంటే భగవద్గీతలో, ఇంకా మీరు మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అన్న విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. ఏ నామం అయితే నువ్వు పట్టుకుంటావో అదే నీ నామము. అదే ఏ రూపాన్నైతే నువ్వు కొలుస్తావో అదే భగవంతుని రూపము. ఈ భగవంతుని రూపాలు నీ మనోనిగ్రహం కోసం, ఈ నామజపాలు నీ మనోనిగ్రహం కోసం, వాటికి శక్తి నీకు కలగడానికి మాత్రమే ఒక రూపాన్ని, ఒక నామాన్ని తీసుకుంటున్నావే తప్ప, రూపం నామం లేకుండా కూడా నీ భూమధ్యన స్థానంలో నువ్వు మనసును కేంద్రీకరించి పేరు లేకుండా నువ్వు రూపం తెలుసుకోకుండా కూడా నువ్వు ఆ శూన్యంలోకి చూస్తూ ఉండు, నీకు భగవంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడంటే చేసి చూడు, కనిపిస్తాడు. అయితే ఈ ఈ విధమైనటువంటి దైవాన్ని అంటే మనం ఒక రూపాన్ని ఇచ్చి నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప అని చెప్పేసి కొంతమంది వీడియోలలో చేస్తుంటే వాళ్ళకు తెలియదని కాదు, వాళ్ళకేదో సలహా ఇవ్వాలని చెప్పట్లేను, నాకు బాధేసి చెప్తున్నాను. దేవుడు ఒకడేనండి, అతనికి రూపం లేదు, పేరు లేదు. కాకపోతే మన నిష్ట కోసం, మన మనోనిగ్రహం కోసం, మనం పూజించుకోవడం కోసం, ఆయన ముందు మనం మన బాధల్ని చెప్పుకోవడం కోసం, ఆయనతో మనం ఏమంటారు, కాసేపు ఆయనతోని ఒక మనిషితో మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక దైవాన్ని కూడా ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ముందు మన మొరల్ని వినిపించడం కోసమే ఒక విగ్రహారాధన చేస్తాం తప్ప, విగ్రహారాధన పట్టి దేవుడు ఇంతమంది ఉన్నారు, నా దేవుడే గొప్ప అన్నది లేదు. కాబట్టి ఈ మత మార్పిడులని ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆలోచించాలి తప్ప, మనం హిందువులు ఇలా కొట్లాడుకోవడం కరెక్ట్ కాదు. శివభక్తులకు శివుడే గొప్ప, వైష్ణవ భక్తులకు విష్ణువే గొప్ప. ఎవరి ఏ నామాన్ని అయితే తీసుకుంటారో అదే గొప్ప. మీకు తెలియకైనా తెలియకైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఏ దేవుని పూజిస్తున్నారంటే చెప్పాల్సిన అవసరం లేదండి. నీకు ఏ నామం ఇష్టమో, ఏ దేవుడైతే ఇష్టమో అతన్ని పూజించని చెప్పాలి తప్ప, మనం ఎప్పుడు కూడా పలానా నామాన్ని, పలానా విగ్రహాన్ని ఆరాధించమని చెప్పడానికి లేదు. నీకు ఏదైతే ఇష్టమో నువ్వు అదే పట్టుకో అని చెప్పాలి తప్ప, దేవుని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు ఉన్నది ఒక్కటే. ఆ నామం ఏదైతే నీకు ఇష్టం ఉంటుందో, ఏ రూపమైతే నీకు ఇష్టమో దాన్ని మాత్రమే మనం చెప్పాలి. అంతే తప్ప ఈ గొడవలకు మనం ఎప్పుడు కూడా ఆస్కారం ఇవ్వకూడదు.